సార్ జిల్లాల ఏర్పాటులో చాలా గొప్పగా ఆలోచిస్తాను సార్. వాళ్ళ పేరు విషయంలో తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, ఇప్పుడు తొట్టతొలి అమరుడు దొడ్డి కొమరయ్య, ఆయన పేరు పెడితే బాగుంటుందని యావత్ తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. మా దగ్గర ఒక 15-16 పేర్లు ఉన్నాయి బ్రదర్. ఐలమ్మ గారి పేరుంది, కొమరయ్య గారి పేరుంది, చాలా ఎక్కువ మంది ఉంది. పివి నరసింహరావు గారి పేరుంది, రావుబోతూరు వెంకటరామరెడ్డి గారి పేరుంది, సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరుంది, తర్వాత మహేంద్రనాథ్ గారి పేరుంది, వెంకటస్వామి గారు, జి వెంకటస్వామి గారు, చాలా పేర్లు ఉన్నాయి. కొన్ని ఏం చేసినామంటే యూనివర్సిటీలో కొన్ని పేర్లు పెట్టుకున్నాం ప్రముఖమైనటువంటి వాటికి. ఇక్కడ కాళోజీ గారి పేరు మన హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం, పివి నరసింహరావు గారి పేరు వెటనరీ యూనివర్సిటీ పెట్టుకున్నాం, కొండాలక్ష్మణ బాపూజీ గారి పేరు హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. రకరకాల పద్ధతులలో మనకుండే ప్రముఖులను గౌరవించుకుంటూ పోతాం. దొడ్డి కొమరయ్య పేరు కూడా తప్పకుండా ఏదో ఒక ప్రతిష్టాత్మకమైన దానికి మాత్రం పెట్టుకోవడం గ్యారంటీ. తెలంగాణ స్మరించుకోవాల్సిన వ్యక్తులు వీళ్ళంతా, తెలంగాణ పోరాటం నేర్పిన వ్యక్తులు కాబట్టి వాళ్ళందరి పేర్లు కూడా ప్రభుత్వం సానుభూతిని పరిశీలిస్తుంది. సమయ సందర్భాన్ని బట్టి వాళ్ళ పేర్లను తప్పకుండా తెలంగాణ చిరస్థాయిగా గుర్తుండే విధంగా వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. నేను ఏమంటున్నాడు, శాస్త్రీయత అంటే ఏంది అసలు ఫస్ట్ అది చెప్పాలి. ఏడాది నుంచి మేము మొత్తం కంప్లీట్గా ఆలోచన చేస్తున్నాం, అనేక సలహాలు వచ్చాయి. వాట్ ఈజ్ శాస్త్రీయత? ఫస్ట్ సేద అడ్డగోలు మాట్లాడద్దు, అడ్డగోలు మాట్లాడకుండా శాస్త్రీయత అంటే ఏంది అది చేసి చెప్పాలి. రైట్. భూపాలపల్లికి మంగపేట, రాజపేట, అజీరు, వెంకటపురం అనేది చాలా దూరం ఉంటుంది. మిడిల్ అయితేనే ములుగు కరెక్ట్ ఉంటుంది అనేది. నేను ఏమంటున్నా అంటే ఒక నిమిషం వినండి. మీరు అడిగే కొంచెం నాకు అర్థమైంది. ఊరికో జిల్లా అయితే పెట్టలేము, రాష్ట్ర బార్డర్ వైపు కూడా పెట్టలేము. నీ ఐడియా అటుపోతుంది, మరి నా ఐడియా కాళేశ్వరం దాకా పోతుంది. కాళేశ్వరం నుంచి మగపేట చూసినప్పుడు ఏ సెంటర్ ఇస్తాము? భూపాలపల్లి కదా. లెట్ us be వెరీ ఫ్రాంక్. నేను ఏమంటే దాంట్లో సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం. మన దగ్గర కావాలని కోరుకోవడంలో తప్పలేదు తమ్ముడు. ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్. ఒక్కటి మాత్రం నేను చెప్తాను, 100% మీకు హామీ ఇస్తున్నాను నేను. 101% బిలీవ్ మీ, జిల్లా కేంద్రాలు అయిన కాడ వాటికి సంబంధించిన అది అయితే రమేష్ ఎట్లాగైతే తాలఫెర్నేత వస్తుంది కాబట్టి అయితే కాని పట్టణాలకు కూడా కాని ప్రాంతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ నేను చూపెడతాను. అక్కడ స్పెషల్గా ఆ జిల్లాలో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, భూపాలపల్లి జిల్లాలో మెడికల్ కాలేజ్ రావచ్చు. యూ టేక్ ఇట్ టు ములుగు. ఎందుకు తీసుకుపోతండి? సమతుల్యమైన అభివృద్ధి, కేంద్రీకృతమైన అభివృద్ధి కాకుండా ఆ జిల్లాలో నలుమూలల సమతుల్యమైన అభివృద్ధి వచ్చే విషయంగా చర్యలు తీసుకుందాం. భూపాలపల్లి జిల్లాకు వచ్చే అభివృద్ధి భూపాలపల్లిలో మాత్రమే సింక్రనైజ్ కాదు, జనగామలో వచ్చే జనగామలో మాత్రమే సింక్రనైజ్ కాదు. తప్పకుండా అన్ని దిక్కులో కూడా డెవలప్మెంట్ రావాలి. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను నేను, జనగామ పట్టణం ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా అవుతుంది, సంతోషం. 3 కాంప్లెక్స్లు చాలా పెద్ద వేస్తుంది. కూర్చొని ఇంప్రెషన్ ఉన్నారు, మంచి కూర్చో. మీరే 3 దిక్కులు కట్టుకోమని చెప్తున్నాను నేను. ఒక దిక్కు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ వస్తుంది, దాని చుట్టూతోనే జిల్లా అధికారుల యొక్క అధికార నివాసాలు కట్టాలి, అది ఒక పక్క కట్టుకోవాలి టౌన్లో. ఇంకో పక్కకు డిపిఓ అంటే డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ పెట్టుకోవాలి, ఎస్పీ గారు బ్యాంక్లో, ఏఆర్ క్వార్టర్సు, ఆ పరేడ్ గ్రౌండు, ఆ వ్యవస్థ దానికి సంబంధించి టౌన్కి ఇంకో పక్క పెట్టుకోవాలి. అట్లనే జిల్లా పరిషత్తు కోర్టు భవనాలు వస్తాయి, సెషన్ కోర్టు వగైరా. ఇంకో టౌన్కి ఇంకో పక్కకు అవి లొకేట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, పట్టణం కూడా ఏ పట్టణంలో అయితే జిల్లా కేంద్రం ఆ పట్టణం చుట్టూ జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. అట్లనే ఎట్లయితే జిల్లా పట్టణాలు చెప్తున్నామో రేపు జిల్లాలో వచ్చే అభివృద్ధి కూడా డెఫినెట్గా అన్ని రకాలుగా సమతుల్యంగా చేసుకునేటువంటి ప్రయత్నం స్థానిక నాయకత్వాలు చేయాలి. ఎట్లా నాకు అర్థం కాదు. మేము ఏమంటున్నాం అంటే దీనిలో కాదండి, దీనిలో ఒకటి వచ్చింది మీ దగ్గర. మీ వరంగల్ ప్రెస్ క్లబ్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు కూడా చెప్పాల్సిందే, కంట్రిబ్యూట్ చేయాలి. వరంగల్ ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉందండి. హైదరాబాద్ ఒకప్పుడు హైదరాబాద్ జిల్లా, తర్వాత రంగారెడ్డి జిల్లా వచ్చింది. హైదరాబాద్ సిటీ ఏమో సిటీ ఉండిపోయింది, రూరల్ అంతా రంగారెడ్డి జిల్లాకి పెట్టి. ఇప్పుడు అది జిహెచ్ఎంసీ అయిన తర్వాత కూడా పోయి హెచ్ఎండిఏ అయింది, దాని పరిధి బాగా విస్తరించింది. ఆ సందర్భంలో ఏమైంది, ఇప్పుడు 4 జిల్లాలు అవుతుంది. వికారాబాద్ జిల్లా అవుతున్నది, రంగారెడ్డి జిల్లా అవుతున్నది, శంషాబాద్లో ఉండేటువంటి రంగారెడ్డి జిల్లా అవుతున్నది, అటు మేడ్చల్ జిల్లా అవుతున్నది, అట్లనే ఓల్డ్ హైదరాబాద్ ఎంసీహెచ్ హైదరాబాద్ జిల్లా అవుతుంది. హైదరాబాద్ మొత్తం చరిత్ర అట్లే ఉంటుంది, సంస్కృతి అట్లే ఉంటుంది,
జిహెచ్ఎంసీ అట్లే ఉంటుంది, హెచ్ఎండి అట్లే ఉంటుంది, దానికి ఉన్న వైబ్రాన్స్ ఏం కూడా పోదు. అట్లే వరంగల్లో కూడా నేను ఆలోచించింది ఏంటంటే తప్పకుండా వరంగల్ జిల్లాకు ఒక జిల్లా అంతా బయట నుంచి వచ్చి చేరింది. దాదాపు 11-12 మండలాలు చేరింది. ఒక 2 మండలాలు మాత్రమే పోయినాయి ఈ జిల్లా నుంచి. చెరియాల, మద్దూరు అనే మండలాలు పోయినాయి. కానీ చాలా 3 మండలాలు 4 మండలాలు మంత్రి నుంచి చేరింది. కరీంనగర్ నుంచి దాదాపు 3-4 చేరినట్టు. కరీంనగర్ 4 కదా, ఎలకతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, ఇల్లెంతుల, ఇవి 4 ప్లస్ ఇవి 4. ఖమ్మం నుంచి 2 వచ్చింది. 4 వాజేడు వెంకటాపురం కూడా వస్తాయి. ఆయన అయింది. అంటే మీకు మొత్తానికి 12 జిల్లాలు మీకు వస్తే నల్గొండ నుంచి గుండాలు వచ్చింది. ఎగ్జాక్ట్లీ 13 మండలాలు మీకు బయట నుంచి వచ్చినాయి. 2 మండలాలు మాత్రమే పాత వరంగల్ నుంచి బయటకు వెళ్ళి పోయినప్పుడు ఇది 4 లేదా 5 జిల్లాలు కావాలి అని ఒకటి ఆలోచన వచ్చింది. వచ్చినప్పుడు మేమేమన్నామంటే వరంగల్ జిల్లా యొక్క సైకాలజీని చూసిన దాన్ని బట్టి ఎక్కువ వరంగల్ సెంట్రిక్ ఉంటారు వీళ్ళు. ఎటువంటి వాళ్ళు వరంగల్ ఉంటారు, చదువులకు కావచ్చు, ఇతరత్ర వస్తువులకు కావచ్చు, వైద్యం కావచ్చు, మంచి కావచ్చు, వరంగల్ పట్టణంలో ఎక్కువ నాయకులు ఉండగా ఇంకోటి జరుగుతుంది. మళ్ళీ వేరే ఎక్కడ పోయి పెట్టుకుంటే ఎందుకు, ఈ దూరం ఉండేటి దూరమే కానీ 2 జిల్లా కేంద్రాలు ఇక్కడనే లొకేట్ చేసుకుని పెద్ద పోయేది ఏమున్నదని చెప్పి ఇనీషియల్ నేను చెప్పాను. హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లా పేరు పెడదాం, ఏమైతే పెద్ద ఇష్యూ కూడా అట్లే ఉంటుంది, మున్సిపాలిటీ అట్లే ఉంటుంది, అన్ని అట్లే ఉంటాయి, దానికి ఏమి ఇబ్బంది లేదు. నగరం యొక్క వైబ్రాన్స్ ఏం తగ్గదు. నగరానికి కూడా రింగ్ రోడ్ అట్లే వస్తుంది, అన్ని అట్లే వస్తాయి. హైదరాబాద్ మోడల్ ఉంటుంది, పోయేది అనుకున్నాను. కొందరు ఏం చెప్పినట్టు దీనికి ఏదో చరిత్ర పోతుంది, ఇది పోతుంది, అది పోతుంది అని కొందరు మాట్లాడిన సెంటిమెంట్ వచ్చిన నేను తెలుసుకున్నా అని చెప్పింది. తెలుసుకున్నది ఏది చక్కగా తెలియలే ఏందనేది. ఫైనల్గా నేను మొన్న చెప్పింది ఏంటంటే ఏందా కథ అంటే ఈస్ట్ వరంగల్, వెస్ట్ వరంగల్, అదేం దాని పేరు కాజీపేట, ఇవి కలిసే ఉండాలి సార్ ఈ పట్టణం. ఇది నేను ఉంచుకొని వెళ్ళవద్దు అంటున్నారు. మీరు ఒకటే తాడు కట్టేసుకొని వెళ్ళవద్దు అంటున్నారు. అప్పుడు వరంగల్ రూరల్ జిల్లా అవుతుంది. హన్మకొండ జిల్లా వరంగల్ జిల్లా అనే బదులు ఇది ఇట్నే ఉంటుంది, మిగతాది వరంగల్ రూరల్ జిల్లా అవుతుంది. దాని హెడ్క్వార్టర్ వరంగల్ పెట్టుకుంటే అయిపోతుంది ఇష్యూ అయిందని చెప్పింది. ఇది బాగానే ఉందా మంచిగా లేదా? ఇది బాగానే ఉందా? మీరు వరంగల్ ప్రెస్ క్లబ్ చెప్పాలి. 30 ఎకరాల ప్లేస్ మాత్రమే వరంగల్ రూరల్ జిల్లా కేంద్రం అవుతుంది, మిగతా అంతా అర్బన్ జిల్లా ప్రాంతమే అవుతుంది. ఇప్పుడు క్యాపిటల్ సిటీ మనం 30 ఎకరాలు. నేను అట్లలేదండి. ఇప్పుడు 2-3 రకాల వాదనలు ఉన్నాయి. కొందరికి ఆలోచన ఇట్లుంది, కొందరికి ఆలోచన అట్లుంది. మనదాన్ని మనకు వివాదం ఎందుకు? మెజారిటీ ప్రజలకు ఒప్పితమైంది, మంచిగా ఉండేది. ఏమో ఇప్పుడు ఇంకో జిల్లా కేంద్రం వచ్చి బంద్కి అవుతుంది, అటు పెరుగుతుంది, మంచిగా నష్టమే వస్తుంది. నాకు అర్థం కాదు ఎవరికి నష్టం వస్తుంది, ఎవరికి నష్టమేం రాదు. ఓన్లీ థింగ్ ఇస్ పేరు. దాని పేరు వరంగల్ జిల్లానా, వరంగల్ రూరల్ జిల్లానా, అది ఆలోచన చేద్దాం. ఏ పేరైనా పెట్టుకోకపోతే ఇష్యూ కాదు కదా. ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని మాత్రం వివాదం చేయకండి. ఎవరైనా చేసే ప్రయత్నం కూడా చేస్తే కూడా చెప్పండి. ఇది మన పట్టణానికి వచ్చే అభివృద్ధి, దీన్ని పొడగొట్టుకోవద్దు, అవకాశాలు మళ్ళీ రావని కూడా చెప్పండి.